స్టార్ట్ చేయండి. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. 23rd October 2025 థర్స్డే. శుష్క వేదాంత తమో భాస్కరం అనేటువంటి గ్రంథంపై మేడం గారు సత్సంగ భాషణం జరిపిస్తారు. మనం 427 పేజీలు ఉంటే 368 వరకు వచ్చాం. సెకండ్ పార్ట్. నా తత్పరస్య సందధ్యాత్ ప్రతికూలం యదాత్మనః ఏష సామాసికో ధర్మః కామాదన్యత్ ప్రవర్తతే. అంటే మొదట శాస్త్రముల చేత మహాత్ముల వల్ల సమస్త ధర్మమును వినవలేదు. విన్నదానిని మరలా చక్కగా అనుష్ఠానం చేయవలను. ఇతరులు ఏది చేసినా తనకు ప్రతికూలముగా నుండును. ఒక్కసారి ఢిల్లీగారు లోపలికి వెళ్ళారు. ఎందుకున్న తెలివితేటలు మనసులో. ఓకే, ఇంతవరకు చదివామన్నమాట. ఇతరులు ఏది చేసినా తనకు ప్రతికూలంగా నుండి వాటి దాన్ని ఇతరులకి చేయరాదు. ఇతరులు ఏది చేసినా తనకు అనుకూలంగా నుండునో అదే ఇతరులకు చేయవలెను. ఇదే సనాతన ధర్మం. ఒకవేళ ఇతరులు ప్రతికూలముగా చేసినను అలాగున ఇతరులకు ప్రతికూలముగా చేయటం సాధు ధర్మం కాదు. ఇదే పవిత్రమైన సాధు ధర్మము. తర్వాతది సమరస జ్ఞానం. యం శైవా సముపాసతే శివ ఇతి బ్రహ్మేతి వేదాంతినో బౌద్ధా బుద్ధ ఇతి ప్రమాణ పటవః కర్మేతి మీమాంసకాః అర్హన్నిత్యథ జైన శాస్త్ర నిరతా కర్తేతి నైయాయికాః సోయం నో విదధాతు వాంఛిత ఫలం త్రైలోక్యనాథో హరిః. శివుండని శైవులను, విష్ణు అని వైష్ణవులను, పరబ్రహ్మమని వేదాంతులను, బుద్ధుడని బౌద్ధులను, కర్మయని మీమాంసకులను, దేవుండని జైనులను, కర్తయని నైయాయికులను, ఇలాగున శక్తి అని శాక్తేయులను, ఈశ్వరుడని ఆర్యులు మొదలగు సర్వమతస్థులను ఏ పరతత్వమును సేవించుచున్నారో అట్టి త్రైలోక్యనాథుడును సమస్త దుఃఖములను హరింపచేయువాడు అవి సర్వేశ్వరుడు. మీరు మేము అని వేదములు లేక మన అందరికి సమస్త వాంఛిత ఫలము నొసంగుగాక. ఓ పరిశుద్ధాత్ములైన దైవాత్మ స్వరూపులకు ప్రియమైన సోదరి సోదరులారా, కరుణామూర్తియగు సర్వేశ్వరుని పూర్ణ కృపచే లోకములో కరుణయు, శాంతియు, విరక్తియు, సద్భక్తియు, విజ్ఞాన బోధమును వర్ధిల్లు కాక. వర్తమాన కాలమున మనము అన్ని మతముల యొక్కయు సమస్త సమాజముల యొక్కయు ఐక్యములను కనుగొనవలేదు, అనగా ఏకత్వమును దర్శించవలేదు. ఇది ఎట్లు సాధ్యమగునని అనేకులకు సంశయం కలగవచ్చు. కేలన అనేక మార్గములుగాను భిన్న భిన్న భావములతోనూ వేర్వేరు అనుష్ఠానములతోనూ
వివిధములుగా ఆచారములతోనూ కూడి ఉండు ఈ మతములను ఎట్లు ఏకము చేయుటకు సాధ్యమగునని సందేహించనక్కరలేదు. అన్ని మతములలోనూ దేశకాల పరిస్థితిని బట్టి కొన్ని ఆచారములు, ఆహారపు మార్పులను కలిగి ఉండవచ్చును. అవి ముఖ్యములని తలంపు రాదు. ప్రస్తుత పరిస్థితిని బట్టి అవి అన్నీ లోకహితానుసారముగాను ఆచరణ యోగ్యముగాను మార్చుకొనవచ్చును. మతాచార్యులందరూ అనగా వక్తలెల్లరూ దుఃఖములేని పదవిని పొందిన వారలే, అనగా శాశ్వత మోక్షమును కలుగచేసుకొనిన వారే. వారి జీవిత దశలో వారు నిస్సంశయముగా అట్టి స్థితి కలిగి ఉండిన వారై ఉండిరి. వారును కృతార్థులేరి. శోకశాంతియు సంపూర్ణానంద ప్రాప్తియు మాకు లభించినవి. ఇదియే గమ్యస్థానమని ఘంటాపదముగా రాజవీధిలో చాటుచుండ్రు. అట్లు గానిచో వారి మతములలో ఎవరునూ చేరి జాలరు. అయితే ఒక్కొక్క మత స్థాపకులకు మహాపురుషుల వెనుక వచ్చుచుండిన మతాచార్యులు ముందు ముందుండిన మతములలో కొన్ని లోపములను చూసి అట్టి దోషములను సంస్కరించి తమ మతములే పరిశుద్ధముగా ఉన్నవని తెలుపుట కారణమేమని సంశయం కలగవచ్చు. దానికి కారణము గలదు. ఒకటి, ముఖ్యముగా ఈ మతాచార్యులందరూ ఏకకాలములో నుండిన వారు కాదు. ఒక్కరున్నప్పుడు మరి ఒక్కరుండలేరు. ఏకకాలమున నుండిన వారైనచో ఏ మతము నిర్దిష్టముగా నుండినచో మనకు తీర్మానము చేయుటకు అవకాశం ఉండేటిది. రెండోది, మతములను స్థాపించిన మహనీయుల దైవిక గుణములు ఆ సంఘములో వెనుక వచ్చి ఉండు వానికి క్రమక్రమంగా తగ్గిపోవట చేతను, బ్రహ్మనిష్టలో కాలం పూర్తిగా గడపకపోవట చేతను, సత్యధర్మ దయాది గుణములు లోపించిపోవట చేతను, మత నియామకులకు మహాత్ములకు లేని ప్రాకృత గుణములు వీరికి కలుగుట చేతను, ప్రకృతి కార్యములలో ఎక్కువగా కొందరు ప్రవేశించుట చేతను, లోకాభిమాన గౌరవ పూజ్యతలు ఎక్కువ కావాలనని కోరిక కలుగుట చేతను, ఒక్కొక్క మతములో గల పవిత్ర భావము తగ్గిపోవట చేతను కొత్త కొత్త మతములో అవశ్యముగా రావలసి వచ్చినది. అయితే నూతనముగా వచ్చిన ప్రబోధకులందరూ సత్య ధర్మ దయా విరక్తి భక్తి జ్ఞానములు మొదలుగా గల దైవిక గుణములను సవరణ చేయలేదు. అంతేకాక శోకశాంతియు ఆనంద ప్రాప్తియు అగు దైవ సాక్షాత్కార స్థితిని కూడా మార్చలేదు. మతములన్నింటికీ మూలమైన మనస్సు కంటే ఆవల నుండి స్థితిని మార్చలేదు గాని మనస్సున కీవల నుండి ప్రాకృత గుణములను మాత్రము మార్పు చేసుకుంది. ఇది చేయవలసినదే. ఇది వరకు ఎందరో మహనీయులు అవతరించి మార్పు చేసుకుని ఎలాగున వచ్చినో అట్లే ఇంకను అట్టి మార్పు చేసడు మహాపురుషులు అవతరించి మార్పు చేయుచునే ఉందురు. రాజ్యాంగంలో మార్పులు ఎలాగున దేశకాలములను బట్టి కలుగుచుండును, మతములోనూ అట్లే జరుగుచుండు. ఎందరో ప్రభువులు పాలించిరి. ఇక ఎందరు ప్రభువులు పాలించిద్రో ఎవరు చెప్పగలరు? అయితే ఇంతవరకు ఉండిన ప్రజలు దుఃఖజీవులై సుఖమును పొందక సంకటములో కాలము గడిపిరని ఎవరును చెప్పజాలరు. ఆయా కాలానుసారముగా ఏర్పడిన పరిస్థితులకు తగిన సౌఖ్యమును అనుభవించుకుని అట్టి కాలములో ఉండిన వారు సుఖముగా కాలం గడిపిరి. అదే రీతిగా మత నిర్మాతలైన మహనీయుల అనుయాయులు కూడా ఆయా మతానుసారముగా అనుష్ఠించిన వారే. నిత్య శాంతియగు దైవ సుఖమును అనుభవించిన వారలే. ఇప్పుడు మనకు కావలసింది సర్వమత సామర్థ్యం, అనగా సమత్వం. ఇట్లు మనము చేయకపోయినచో లోక కళ్యాణము కైవల్య ప్రాప్తియును కలుగుటకు తగిన సులభ మార్గము మరి ఒకటి ఉండదు లేదు. దీనివల్ల మీరు ఆహార పానీయాది భోజన కార్యములలోనూ వివాహాది సంఘ కార్యముల్లోనూ ఐక్యత కలిగి ఉండవలెను అనే భావం కాదు. అది వారి వారి ఇష్టానుసారముగా ప్రపంచ మధ్య మార్గముగా ప్రయాణం చేయుగాక. ఇదిన్ని ఏక విధముగానే ఉండవలేనని తలంచువారు అట్లనే చేయుదురుగాక. వారికిని నిరోధము కలగజేయకూడదు. వారికిని వీరికిని గమ్యస్థానం ఒకటి ఉండును. అచ్చట వారితోనూ వీరితోనూ మనము కలుసుకొనవచ్చును. ఇచ్చట ఐక్యత అనగా అసూయయు నిరోధమును కలగనీయక చూచుకొనుట అని అర్థం. ఇంతవరకు పరంపరగా సముద్రము నుండి వచ్చేటి తరంగముల వలె నుండిన మతములను ఒక్కొక్క దానిని పూర్వపక్షముగా చేసుకుని వచ్చిన వారు తమ మతము నిర్దోషమని
ముక్తికి సులభ మార్గమని ఉద్ఘోషించింది. వారు వెనుక వచ్చిన వారు వీరు ఎలాగున ఇతర మతములలో దోషములను కనపరచు వచ్చిరో అదే రీతిగా వీరి మతములో కూడా కొన్ని దోషములను చూపకపోలేదు. ఇదే ప్రకారముగానే ఇంతవరకు వచ్చి చేరితిని. ఇది వరకు సముద్రము నుండి వచ్చిన అలలతో తరంగములు పూర్తి అయినవా? ఇంకనూ అలలు నూతనముగా పుట్టుట లేదా? అలాగే అనంత సచ్చిదానంద జ్ఞానసాగరుడకు పరమాత్మ నుండి ఇంకనూ ఎన్నో మతములు పుట్టక మానవు. అప్పుడు ఇంతవరకు ఉండిన అన్ని మతములలోనూ కొన్ని లోపములు కనబరచదు. ఇప్పుడు నిర్దిష్టములని తలంచు మతములపై కొన్ని దోషములను కనపరిచి తమ యొక్క మతమును నిర్దోషముగాను వేద సారముగాను దైవ సమ్మతముగాను ముక్తికి సులభముగాను ఉండునని ఉద్ఘోషించి భేరిని మ్రోగించెను. ఇది సృష్టి యొక్క అంత్యం వరకు జరుగుచునే ఉండునదే గాక మరల సృష్టి ఆరంభములో నుండి ఇలాగునే జరుగుచునే ఉండును. ఏలనా దైవశక్తి అనంతం, అగ్రాహ్యం, అనిర్వచనీయం, అపారము, అత్యద్భుతము. ఓహో, ఇది కదా దైవ మహిమ యొక్క గొప్పతనం. కావుననే మహనీయులకు భక్తులు ఈ మహిమను చూచి దైవం యొక్క లీలా విచిత్రమని తలంచుకొని ఆనందించుచుందురు. ఆత్మజ్ఞానం ఈ బ్రహ్మాండముల యొక్క చిత్ర విచిత్రములను చూచి అద్భుతపడి ఇది గొప్ప ఇంద్రజాలకుని యొక్క అత్యద్భుతముగా ఇంద్రజాలమని తలంచి ఆనంద భరితులై ఉందురు. ఇట్టి ప్రకృతి యొక్క పరమరహస్యము తెలుసుకొనక పోయినచో జ్ఞానులు గాని యోగులు గాని భక్తులు గాని అయినను ఇతర మతములతో విరోధము కల్పించి వాద ప్రతివాద కుతర్క కుయుక్తులకు గడంగినచో అట్టి వారికి రాగద్వేష కామక్రోధ అసూయాదులలో కల్మష భూయిష్ఠ హృదయము గల పరమ పామర మనుష్యులకు ఎలాంటి భేదమును కలిగి ఉండదు. ఇట్టి దోష ద్వేష సంకలిత సంకుచిత హృదయములోనికి పోనీయక భక్తులందరూ ముముక్షువుల అందరూ సదా హృదయ నిర్మలత కొరకును దైవనిష్ట కొరకును ప్రయత్నపరులై ఉండవలేదు. నదీ నదముల యొక్క గమన మార్గ భేదములన్నీ రుజుత్వ వక్రతలన్నీ చిన్న పెద్ద ప్రవాహములన్నీ సముద్రములోనికి చేరు వరకు మాత్రమే ఉండును. భూఖండమునకు చుట్టూను సముద్రం ఉండుటచే ఏ మార్గములలో ఏ పేర్లతో నదీ నదములు ప్రవహించినను అంత్యం వరకు వెళ్లిన ప్రవాహములన్నిటికీ గమ్యస్థానం ఒక సాగరమని గోచరమగును. అంటే ఇతర మతాలు నిందించొద్దని చెప్తున్నారు. యథాతోయ ప్రవాహానాం సముద్ర పరమావధి తథైవ సర్వ మార్గాణం సాక్షాన్నిష్ఠా పరాత్పరః. దీని అర్థము పై వ్రాసినదే కనుకనే శ్రీ శివ మహిమ్న స్తోత్రమందు గంధర్వోత్తముడుగు పుష్పదంతుడు ఇలాగున వర్ణన చేయట కారణమే. త్రయీ సాంఖ్యం యోగ పశుపతి మతం వైష్ణవమితి ప్రభన్నే ప్రస్థానే పరమిద మదః పద్యమితి చ రుచీనాం వైచిత్రాత్ రుజుకుటిల నానాపథజుషాం నృణామేకో గమ్యస్త్వమసి పయసా మన్నవ ఇవ. ప్రపంచంలో గల సాంఖ్య మతస్థులు, యోగ మతస్థులు, శివమతస్థులు, వైష్ణవ మతస్థులు మొదలైన వారందరూ భిన్న భిన్న గాములై వారి వారి రుచిని బట్టి ప్రవర్తించినను అందరూ ఒకే దైవం సర్వేశ్వరునే పొందుచున్నారు. కేలన రుజు వక్రములై అష్టదిక్కులలో ప్రవహించిన అనేక పేర్లతో కూడిన నదులన్నీ ఒకే సముద్రమును కదా చేరుచున్నవి. చూడుడు శ్రీ కపిల మునీంద్రుడు మహత్తైన తపోబలము చేత దుఃఖముల యొక్క అంత్యమును ప్రపంచాతీతమగు ఆత్మనే పొందిను. జైనాచార్యుడు శ్రీ జనదేవుడు కనుగొనిన అర్హత్ అను ముక్తి పదమును ఈ ప్రకృతి హితమైన దైవస్థానమే. శ్రీ బుద్ధదేవుడు తపోధ్యాన యోగాదులతో ప్రయత్నించి కనుగొన్న నిర్వాణం ఈ ఆత్మ సాక్షాత్కారమే. అలాగున ఆత్మానాత్మ విచారణ చేసి చేసి శ్రీ శంకరులు గ్రహించిన అద్వైత బ్రహ్మ ప్రాప్తి ఈ శైవ స్థలమే. అదే రీతిగా శివభక్తాగ్రేసరులకు శైవులు చేరిన శివ పదవియు
ఈ దైవ సాక్షాత్కారమే. అట్లే శ్రీ విష్ణు భక్తాగ్రణ్యులు అగు వైష్ణవులను నిరంతరము భగవత్ స్మరణం భాగవత సేవయు చేసి పోయి చేరిన పరమపదముకు విష్ణులోక ప్రాప్తియు దైవ సాక్షాత్కారమే. అదే రీతిగా శ్రీ రామానుజాచార్యులు, శ్రీ మధ్వాచార్యులు, కృష్ణ చైతన్యులు చిదచిత్తులకు జడ చైతన్యములను విమర్శించి మరల మరల విచారించి కనిపెట్టిన చిత్ విలక్షణుడగు పరమేశ్వరుడు శ్రీమన్నారాయణమూర్తియు ఈ దైవమే. అట్టి స్థానమును పొందుటయే వారు పరమపద ప్రాప్తి అని ఉపదేశించింది. ఇదే నశింపని విష్ణు పదవి అని తెలిపింది. పంచీకరణ పరులైన అచల సాంప్రదాయకులకు ప్రకృతిచే చలింపని అచల పదవి పరిపూర్ణ బ్రహ్మమును దైవ సాక్షాత్కారమని నిర్ధారణ చేసి పరమ యోగీంద్రుల యొక్క యోగ ధ్యాన ధారణ సమాధులచే కలిగిన నిర్వికల్ప సమాధిలో గల ఆ యోగామృత ప్రాప్తియు ఈశ్వర సాక్షాత్కారమును బంధముక్తియు ఈ దైవత్వం పొందుటని పలికింది. అలాగే ఆర్య మతస్థుల యొక్క జీవన్ముక్తియు, బ్రహ్మ సామాజికుల యొక్క దైవ ప్రాప్తియు, సాత్యేయుల యొక్క దివ్యలోక ప్రాప్తి ఈ దైవ పదవి అని ఉద్ఘోషించింది. ఆస్తిక మతస్థులందరి యొక్క దైవ సాక్షాత్కారమును ఈ దైవ ప్రాప్తియే అగును. జైన క్రైస్తవుల స్వర్గములో నుండే ఈశ్వరుడు స్వర్గ ప్రాప్తియు, మహమ్మదీయుల ఆకాశములో గల స్వర్గము నశింపని పుణ్యమును ఇదే అని వారు రచించింది. ఆస్తికులే గాక నాస్తికులై ఉండు వారు కూడా జీవకోట్లకు దుఃఖరహితమైన పదవి ఒక్కటి ఉండునని తెలిపి వారును ఇటు స్థానమునే ముక్తి అని అంత్యమున వెల్లడి చేసి ఏలనా స్వభావముగా మానవులందరికే గాక పశుపక్షాదులు కూడా దుఃఖము లేని సుఖములో సదా ఉండవలేనని కోరిక కనబడుచున్నది. ఇచ్చట నుండి సోదరీ సోదరులకు మీలో ఎవరైనా దుఃఖము కోరుచున్నారా? లేదు కదా. సదా సుఖములుగా నుండేలాగున కదా కోరిక కలిగి ఉన్నారు. కనుకనే వేదాంత శాస్త్రముల యొక్క అనుబంధ చతుష్టయాంతములు ప్రయోజనము నిశేష శోక శాంతియు సంపూర్ణానంద ప్రాప్తియు అని నిశ్చయించుటకు కారణమైనది. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతేనాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. ఏ ఆత్మలాభమును పొందినవాడు ఆ ఆత్మలాభము కన్నా మరి 3 లోకములలోను ఏ లాభమును ఇక పదవిని కోరడం, అనగా ఈ సుఖములకు సదృశమైన సౌఖ్యము మరి ఒక్కటి లేదని తలంచును. అట్టి దైవిక సుఖములో నుండునప్పుడు దృశ్యాది విషయముకు ఎంత దుఃఖము వచ్చినను చలనము గలదు. అదే నిజమైన దైవ సుఖమని గ్రహించవలయును. ఇదే ప్రకారంగానే ఆత్మబోధము కూడా చెప్పుచున్నది. ఎల్లాభాన్నా పరో లాభో యస్సుఖాన్నా పరం సుఖం యజ్ఞానాన్నా పరం జ్ఞానం తద్బ్రహ్మాత్యవధారయేత్. ఏ ఆత్మలాభము కంటే అంటే బ్రహ్మప్రాప్తి కంటే వేరు లాభము లేదు, ఏ జ్ఞాన సుఖముల కంటే వేరు సుఖము లేదు, ఏ యొక్క జ్ఞానములు తెలుసుకొనుట కంటే వేరే తెలియదగినది లేదు, అది ఏ బ్రహ్మమని నిశ్చయముగా తెలుసుకొనవలేదు. యద్దృష్ట్వా నా పరం దృశ్యం యద్భూత్వా న పునర్భవః యజ్ఞాత్వా నా పరం జ్ఞేయం తద్బ్రహ్మేత్యవధారయేత్. అంటే ఏ ఆత్మను అనగా బ్రహ్మమును చూచిన వెనుక మరి ఒకటి కూడా చూడదగింది లేదు, ఏ జ్ఞానావిర్భావం కలిగిన తర్వాత మరల పుట్టుక లేదు, ఏ ఆత్మ జ్ఞానమును తెలుసుకున్న పిదప వేరు తెలుసుకోదగిన వస్తువు లేదు, అదే బ్రహ్మమని నిశ్చయించి తెలుసుకుంది. ఓ నిర్మలాత్ములారా, ఇప్పుడు మనం ముఖ్య మతములన్నింటి యొక్క సారమును సాంప్రదాయము గ్రహించాం. ఇక ఆయా మతములలో చెప్పే లాగున నడుచుచున్నామా, అట్టి అనుభవం కలిగినదా అని ప్రతి నిమిషమును తమలో తాము పరిశీలించుకొనవలేను గదా. సాంఖ్య విచారము చేయవానికి ప్రకృతి యొక్క వికృతి లేని సాక్షిత్వములో నిలకడగలిగినదా? అద్వైత నిష్ట గల వారికి ద్వైత భ్రాంతి నశించినదా?
అచల మార్గము గలవారికి చాపల్యం ముడిగినదా, యోగనిష్ట గలవారికి ఆత్మ నుండి వియోగము లేని స్థితి సిద్ధించినదా, భక్తులు అగు వారికి భగవన్మయముగా అంతయు కనిపించినదా, జ్ఞానులైన వారికి అజ్ఞానము నిలయమొందినదా, నిష్కామ కర్మ యోగులకు కర్తృత్వమును కర్మ ఫలాసక్తియును కలగని కర్మయోగ సిద్ధి లభించినదా అని తనలో తాము నిరంతరము పరిశోధన సల్పవలేదు. అట్లు గాని కారణము చేతనే పరమ పవిత్రమై వేదసారమై మోక్షప్రదమై పుణ్యపుంజమై రాజాధిరాజులచే సేవించబడినదై పండితోత్తములచే పూజించబడినదై ఋషులచే ధ్యేయమై యోగీంద్రుడు ధ్యానించు తగినది అయి బ్రహ్మాది దేవతలచే స్తుతింపదగినదై ఉండు దైవ జ్ఞానమునందును దైవ జ్ఞానానుష్ఠానులకు భక్తుల యందును సాధువుల యందును సామాన్య జనులందును చదువుకొన్న పండితులకును గౌరవనీయులకు కుటుంబస్థులకును విశ్వాసము లేకపోవచ్చున్నది. ఈ మహాపాప కళంకముచే ఇందుకే ఆయన ఈ పుస్తకం రాశారు. అంటే అన్నీ తెలిసినా వాళ్ళకి ఏమి కూడా అనుభవం లేదు. సామాన్య గృహస్థులు తరుణోపాయములు గ్రహింపజాలక పోయింది. కరుణాశక్తి గల జిజ్ఞాసువులకు సహాయములుగా వీలుండకపోయింది. దీనివల్ల వారు తరింపకపోతే గాక బ్రహ్మనిష్ఠులలో కొందరిపై అసహ్య బుద్ధి కూడా కలిగి ఉన్నది. ఇట్టి మహాపాపమును ప్రతి ముముక్షువులను పారద్రోల కంకణ బద్ధులై ఉండవలేదు. దీనికి వైరాగ్యం ఒక్కటియే సాధనం. జిహ్వోపస్థలను బంధించవలయను. అట్లు చేయని వానికి ముక్తి లేదని సత్శాస్త్రం ఉద్ఘోషించుచున్నది. తీవ్రముగా బ్రహ్మనిష్ట చేయవలేను. శాంతమును విడువరాదు. కరుణ కలిగి ఉండవలేను. సద్భక్తియు మంచి శ్రద్ధయును కలిగి వర్తించవలెను. జ్ఞాన విజ్ఞానములు రెండింట్లోనూ అసమానమైన ప్రజ్ఞను సంపాదించవలెను. అట్లైనా మీరు చదివిన వారైనను సరే చదవని వారైనను సరే విరోధము లేదు. బ్రహ్మ విద్య అనుష్ఠాన పరులు హక్కై ఉన్నది. అట్లు గానిచో పగటి వేషధారులు రాజవేషమును ఋషివేషమును సన్యాసి వేషమును మత శ్లాఘనీయములో అంత వీరికిని కలుగును. ఇక్కడ నేను ఆపుతానండి, ఎందుకంటే ఇది చాలా ఇంకా అలా ఇవాళ లాస్ట్ కదా, లాస్ట్ కూడా కాదు, ఇంకా 1250 పేజీలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఆయన ఇప్పుడు నన్ను ఒకసారి దివ్యజ్ఞాన సమాజంలో క్వశ్చన్ ఆన్సర్ సెషన్ లో అడిగారండి. ఏమిటని, ఎందుకు పిల్లలు ఇక్కడ ఎక్కువ మంది రావట్లేదు? నేనేం చెప్పానంటే, తల్లిదండ్రులు దివ్యజ్ఞాన సమాజంకి వెళ్ళినా వాళ్ళలో ఏం మార్పు రాలే. అది చూసాక అంటే ఆ పిల్లలు ఆటోమేటిక్ గా అక్కడ అట్రాక్ట్ అవ్వరు. అంటే ఏదో టైం పాస్ కని వెళ్ళి వచ్చేస్తున్నారు, కానీ వాళ్లలో సమూలమైన మార్పు. అందుకే కదా ఈయన మలయాళ స్వామి గారి పుస్తకం రాశారు. అంటే ఎందరో బ్రహ్మజ్ఞానం అధ్యయనం చేస్తున్నారు, బ్రహ్మజ్ఞానులు ఎందుకు అవ్వట్లేదు అని ఆయనకు అనిపించింది. గురువులు కూడా సరేంలే నువ్వు ఇలా ఉన్నా పర్వాలేదని చెప్తున్న గురువులు ఉన్నారు, దానివల్ల భ్రష్టులైపోతున్నారు. అప్పుడు నేనేం చెప్పానంటే, తల్లిదండ్రులలో ఎప్పుడైతే మార్పు వస్తుందో అప్పుడు పిల్లలు ఆటోమేటిక్ గా అటు అట్రాక్ట్ అవుతారు. మనం చదువుతాం, వదిలేస్తున్నాం, మన జీవితంలో మార్పు రావట్లేదు. అలాగే ఇప్పుడు ఇదే ఈయన చెప్తున్నారనమాట. అంటే ఎన్ని అధ్యయనం చేసినా ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి, నాలో ఏమి ఎందుకని మార్పు రావట్లేదు. అదే వైరాగ్యమే అన్నిటికంటే ముఖ్యమైన అర్హత అని చెప్తున్నారు. వైరాగ్యం అనే అర్హత ఉంటేనే ఇంతకు ముందు కూడా ఆయన చాలా సార్లు ఇదే పాయింట్ చెప్పారు. ఆధ్యాత్మిక జ్ఞానం నిలవాలంటే ఫౌండేషన్ వైరాగ్యమే. అది లేకపోతే అది ఇంటలెక్చువల్ గా అక్కడో బుద్ధిలో ఉంటుంది తప్ప ఆచరణాత్మకం కాదు. అదే ఇవాళ కూడా ఆయన చెప్తున్నారు. నారాయణ గారు మీరు చెప్తారేమైనా? అంటే అది కంటిన్యూస్ చదవడానికి కొంచెం కష్టంగా ఉంది, అయినా మనకు కొంచెం ముందు ఇస్తూ ఇంటరాక్షన్. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఎందుకంటే మనకి శుష్క వేదాంత తమో భాస్కరం మలయాళ స్వాముల వారి గ్రంథానికి పేరు ఎందుకంటే ఇక్కడ మనకి
శుష్క వేదాంతం ఎక్కువ. ఇప్పుడు మేడం గారు చెప్పుకున్నది ఏంటంటే ఆ యథా ప్రజలాగా మనకి ఏంటంటే శిష్యులు మాట వినేటువంటి గురువులు మనకు తయారైపోవటం వల్ల ఏది సత్యమో అది ఎందుకప్పుడు అలా, ఎందుకంటే మనం ఎన్ని గ్రంథ పఠనం చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం, మార్పు రావటం లేదు. సో మార్పు రావాలంటే ప్రధానంగా మనకి వేదాంత జ్ఞానం కానీ ఆత్మజ్ఞానం మనకి రావాలంటే ఎందుకంటే మనకి ఇప్పుడు ఏంటవుతుందంటే ఇంటలెక్ట్ తప్ప లోపలికి మన లోపలికి. అందుకే కృష్ణమూర్తి గారు తక్షణమే మార్పు అంటారు. మనకి ఆ మార్పు మనకి ఎందుకు రావట్లేదంటే దాన్ని మనం ఆచరించకపోవటం వల్ల. ఇంకోటి ఏంటంటే మనకి వివేక చూడమల్లో కూడా మనకి ఆదిశంకరాచార్యులు చెప్తారు. ఎందుకంటే ఆత్మ కంటే పెద్దదైనటువంటిది ఏది లేదు, అన్నిటినీ ప్రకాశింపచేసేది అదే. కాబట్టి ఈ సుఖం కంటే ఏ సుఖం కూడా ఈ ప్రపంచంలో అన్ని సుఖాలు దీని ముందు ఎందుకు పనికిరావు, తుచ్చమైనటువంటివి అన్నటువంటిది బాగా అది నానుడు మనకు ముందు వీడికి బాగా నానుడు అవ్వాలి. అంతే తప్ప నాకు అన్ని సుఖాలు కావాలి, మేడం గారు చెప్తారండి అన్ని కావాలి, భగవద్ ధ్యానం కూడా కావాలి. మనం ఏటనుకుంటున్నామంటే అన్ని కావాలి, ఇది కూడా కావాలి. సో అన్ని కావాలి, ఇది కూడా కావాలంటే అది వచ్చేది కాదు మనకి. అంటే ఎప్పుడైతే మనకి ఈ ప్రాపంచిక విషయ వాసనల మీద పరిపూర్ణమైనటువంటి విరాగం ఉంటుందో అప్పుడు మాత్రమే ఇది మనకి వాటి అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు మనకు లాస్ట్ లో చెప్పారు చూడండి పదయాల తమ్ముల వారు, అంటే అన్నిటి మీద పూర్ణ విరాగం ఉండి, లేకపోతే అంటే ఈ ఆత్మసుఖం కంటే ఏది కూడా ఎక్కువ కాదు, ఇదే అన్నిటికంటే ప్రధానమైనటువంటిది ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. అందుకే మనకి ఏకనాథ భాగవతంలో ఏమంటారంటే క్షణకాలం పాటు నువ్వు ఆత్మ సుఖాన్ని పొందితే కొన్ని వేల యజ్ఞాలు చేసిన దాంతో సమానం అంట. అది కూడా సమానం కాదని చెప్తారు. కాబట్టి అలాంటిది మనకి మేడం గారు అనేకమైనటువంటి గ్రంథాల ద్వారా మనకి పదే సార్ మనకి హెచ్చరిస్తూనే ఉన్నారు. కాబట్టి మనం బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి ఇంతకు ముందు కూడా చెప్పారు, మనం ఇక్కడ పొందడానికి ఏమీ లేదు, అంటే మనల్ని మనం పొందటమే. అంటే మళ్ళీ ఏదో ఆత్మజ్ఞానం అంటే ఇది ఎక్కడి నుంచి వస్తుందో ఏదో పోదో కాదు, అంటే మనలో ఉన్నదే. మనలో ఏదైతే అనాత్మ అయితే ఉందో ఆ పోగొట్టుకోవడానికి మనం మేడం గారి ద్వారా ఇన్ని సత్సంగాలు వింటున్నాం. కాబట్టి అనాత్మ భావం మనకి పోవాలంటే ఈ ప్రాపంచిక మీద ఉన్నటువంటి పూర్ణ విరాగం ఇవేవి కూడా మనకి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేవి కాదు. ఇవన్నీ క్షణికమైనటువంటి సుఖాలు అనేటువంటి మనకు బాగా అర్థమైతే అప్పుడు మనకి మేడం గారు చెప్పినటువంటి ఈ ఆత్మజ్ఞానం, ఎందుకంటే మేడం గారు అన్ని గ్రంథాలు కూడా ఆత్మజ్ఞానానికి సంబంధించిన మాత్రమే ఆవిడ ప్రవశిస్తున్నారు తప్ప ఇంకే గ్రంథాలు కూడా ఆవిడ మాక్సిమం మినిమం టచ్ చేయట్లేదు. ఎందుకంటే ఏవో కథలు చెప్పడం అది, ఎందుకంటే ఆవిడ ఇది కాదు. ఇంకోటి ఏంటంటే ఆవిడే అది అయ్యి ఉన్నారు మనకి. ఇదేదో నేను ఇది చెప్పడం కాదు, ఆవిడ అది అయ్యి ఉన్నారు. కాబట్టి మనల్ందరిని కూడా ఆ స్థితికి పట్టుకెళ్తే బాగుంటుందని చెప్పి పదే సార్లు మనకు ఉటంకించడం జరుగుతుంది అన్నమాట. అది ఎందుకంటే మొన్న ఒక 2 days బ్యాక్ మేడం ఒక కళ వచ్చిందండి, ఒక విచిత్రమైన కళ చెప్తున్నాను. ఈరోజు సందర్భం వచ్చింది. అందులో ఏంటంటే బ్లవర్స్కి గారితో మేడం గారు ఒక డీప్ డిస్కషన్ చేస్తున్నారు అన్నమాట. ఈ లోపు నేను మేడం గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఏమన్నా నారాయణ గారు మీకు ఏమైనా ఆత్మ సంబంధించినటువంటి ఏమైనా మీకు ఏమైనా నేను హెల్ప్ చేయాలా, మీకు ఏమైనా ఆత్మజ్ఞానం సంబంధించి అడుగుతున్నారు. లేదమ్మా ఈ రోజు నేను బయట మాట్లాడుతున్నానంటే మీరు అందించినటువంటి జ్ఞానమే, ఇంకా నాకు ఏమీ అవసరం లేదామని చెప్పి నేను అంటున్నాను. అంటే ఆవిడ ఎప్పుడు కూడా అది అయి ఉన్నారు. కాబట్టి మనలందరినీ కూడా అటువైపు, అంటే ఆత్మజ్ఞానం వైపు, ఆ సత్యం వైపు ప్రయాణం చేయడానికి ఎల్లవేళ అంటే తప్పించడం చేస్తున్నారు. కాబట్టి మనం కూడా ఎప్పుడైతే తీవ్రమైనటువంటి తపన జిజ్ఞాస మనకై ఎప్పుడైతే ఉంటుందో డెఫినెట్ గా మనం ఈ జనంలో తరించేటువంటి భాగ్యవంతులు అవుతాం. ఇలాంటి గొప్ప సత్సంగాలు అందించడం మేడం గారికి నమస్కారాలు. గురువం తత్సత్త. అదే మీరు అన్నట్టుగా అదే అస్తమానం మలయాళ స్వామి గారు కూడా వైరాగ్యం అన్నది చాలా మొదటి అర్హత. అది గాని అంటే ఇప్పుడు అన్ని ఈ ప్రపంచ సుఖాల్లో ఏదో ఉందని అనుకున్నంతసేపు అక్కడంతా మనస్సు సుఖమే కదా, మనస్సు నిశ్చలం అవుతేనే పరమాత్మ స్థితి. అందుకే మీరు వచ్చారో లేదో మొన్న ఈ మధ్య ఒక టాపిక్ అయింది కృష్ణమూర్తి గారు. అందులో నాకేమో సుఖం కావాలి అని అనుకున్నంతసేపు అదే అడ్డు మనకి.
ఆ కోరిక అన్వేషణ ఆగితే ఉన్నదే అది. అంటే సుఖం కావాలి అనుకునే కోరిక వల్లే సుఖం పొందలేకపోతున్నాం. నేనేదో అనంతత్వాన్ని పొందాలనే దాంట్లో అసలైన ఆ కోరిక లేకుండా ఉంటే ఉన్నది అది అక్కడ. ఆ ఉన్నదాన్ని మనం అడ్డేస్తున్నాం అని. అలాగే ఒక ఆయన 25 ఏళ్ళే, అంటే 15 ఏళ్ళప్పుడు ఇల్లు వదిలేసి 25 ఏళ్ళే సాధన చేసి నాకు క్రీస్తు, రాముడు, అంటే కృష్ణుడు, బుద్ధుడు అందరూ కనిపించారు, నేను ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళిపోయానని అతను అనుకున్నారు. ఎప్పుడైతే కృష్ణమూర్తి గారి లెక్చరు ఎవరో ఒక ఫ్రెండ్ కోసం వచ్చి విన్నారు, వినగానే ఆయన కృష్ణమూర్తి గారితో మాట్లాడడానికి వచ్చి, నేను ఇన్నాళ్ల టైము నేను వేస్ట్ చేసుకున్నాను, అంటే నేను ఊహించుకున్నటువంటి సెల్ఫ్ ప్రొజెక్టెడ్ సుఖంలో జీవించాను, అతనికి ఎందరో శిష్యులు కూడా ఉన్నారు, నా జీవితం అంతా టైం అంతా వేస్ట్ చేసుకున్నాను అని అతను ఫీల్ అయ్యారు. ఇక మించేనా నేను నా జీవితాన్ని బాగు చేసుకుంటాను, అసలైనటువంటిది నేను పొందలేదని నాకు అర్థమైంది అని. అలాగా మనం కూడా ఊహించుకున్నటువంటివే అన్ని పొంది అని ఫీల్ అవుతాం. అవన్నీ సెల్ఫ్ ప్రొజెక్టెడే. సబ్ కాన్షియస్ లో ఉన్న ప్రొజెక్షన్స్ నే మనం భగవంతుని చూస్తున్నాం. ఇంకెవరైనా మాట్లాడతారు? రాంబుద్రి గారు అసలు విన్నారా 2-3 సార్లు? రాంబుద్ధుడు గారు ఆన్ చేసి దగ్గర లేరా ఏంటి మీరు? నమస్తే మేడం. కొంచెం చాలా రోజులు అయింది కదా జూమ్ ఇది అటెండ్ అయ్యి కొద్దిగా ఇది అదే మొట్టమొదటి కొత్త 3 ఫోన్ సార్లు 4 సార్లు అన్నా అన్నమాట, మీరు పలకలేదు. ఇది ఫోన్ కూడా కొంచెం కొత్తది, కొంచెం చూస్తున్నాను వచ్చింది. అదే అన్మ్యూట్ చేయలేక నేను చేశాను. అవునా? సరే మేడం. అంతా విన్నాను మేడం, ఫస్ట్ నుంచి విన్నాను. ఆ, అదే మేడం, అంటే ఇప్పుడు ఉమ్, ఆ, ఇప్పుడు వైరాగ్యము, ఆ, పూర్ణ వైరాగ్యం వస్తేనే జ్ఞానం జ్ఞానం వైపు పయనిస్తారు కదా మేడం. అంటే జ్ఞానం అన్నది పూర్ణ నిలుస్తుంది. వైరాగ్యం నిలుస్తుంది. అది మలయాళ అయితే స్వామి పూర్ణ గారు పూర్ణ రిపీటెడ్ గా చెప్తున్నారు. అవును అవును మేడం. అయితే పూర్ణ వైరాగ్యము, ఇప్పుడు పూర్ణ వైరాగ్యం వచ్చిన వాళ్ళు ఆటోమేటిక్ గా జ్ఞానులు అయిపోతున్నారు. అలాంటి పూర్ణ వైరాగ్యాన్ని ఇలా సంతరించుకున్న పూర్ణ వాళ్ళము అని కాకపోయినా చూడండి, ప్రాపంచిక విషయాల్లో ఏదో ఉంది అని తపన పడినంతసేపు అక్కడ ఈ జ్ఞానం రాదు. చెప్పండి ఇప్పుడు మీరు. అయితే ఈ పూర్ణ వైరాగ్యాన్ని పొందాలంటే జన్మ సంస్కారాలు కూడా అడ్డొస్తున్నాయా? అంటే నేను ఇంకా కొన్ని క్వశ్చన్లు వేస్తున్నాను మేడం. జన్మ సంస్కారాలు అడ్డొస్తున్నాయా, లేకపోతే ఇప్పుడు ఇప్పుడు మీలాంటి వాళ్ళు చెప్పడం వలన ఆ అర్థమవుతున్నది, ఆచరణ సాధ్యం కాలేకపోతున్నది అంటే ఇంకా అంటే సంస్కారాలు కరగాలనా, లేకపోతే ఏం జరుగుతున్నది? అంటే ఇప్పుడు కోటిలో ఒక్కరే ఆ స్థాయికి చేరుకుంటున్నారు. ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు అట్లా పెద్ద పెద్ద గురువులు ఉన్నారు, ఆ స్థాయికి చేరుకొని మీరు వైరాగ్యాన్ని అవలంబించి ఆ స్థాయికి చేరుకున్న స్థాయికి వచ్చారు. అందరూ అలాంటి, అంటే లక్షల మందిలో కోట్ల మందిలో అలా 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 స్థాయిని అందుకోవాలంటే చేత కావట్లేదు. అంటే ఇది ఇది జన్మతోటి వస్తుందా, లేకపోతే మనం పెంచుకుంటే వస్తుందా? ఇప్పుడు ఎంత అర్థం చేసుకున్నా ఈ యొక్క వైరాగ్యం కానీ ఈ లౌకిక ఇదిని కానీ అంటే క్రమంగా అంటే ఏంటి అనేది కొంత తెలుసుకోగలుగుతున్నాము. ఆ అయితే ఇది క్రమంగా ముక్తి కోసం ప్రయాణం జరుగుతున్నదా, లేకపోతే ఇది చేత కాలేదా, ఎలా అనేది అర్థం అంటే కొంచెం వివరించండి మేడం. ఇంతకు ముందు కూడా చాలా చాప్టర్స్ లో అంటే మంచి ప్రశ్న అడిగారు. దీనికి మలయాళ స్వామి గారు ఎంతో చక్కగా ఏంటంటే పురుష ప్రయత్నం తప్ప మరొకటి లేదన్నారు. అదే మనకి యోగ వాసిష్టంలో కూడా విధి, దైవము ఇవేమీ లేవు, మానవుడి యొక్క ప్రయత్నం వల్లే. అయితే ఈ జన్మలో ఏం చేయడానికి లేదా అంటే పురుష ప్రయత్నంతో, ఇప్పుడు నాకు వాసనా బలం ఏం చేస్తోంది, ఏటో దొంగతనం చేయమని చెప్పింది అనుకోండి, అప్పుడు పురుష ప్రయత్నంతో వాసనని మార్చుకోగలం. అంతేగాని
నాకు అలా ఉందిలే, నేను ఇంతే నా లైఫ్ అని అన్నవాళ్ళు ఎప్పుడు ఈ జన్మ ఎందుకు వచ్చింది? ఇంకొక జన్మలో ఉన్న లోపాలు సరిచేసుకుంటూ పోతున్నాం మనం జన్మ జన్మల్లో. ఇక్కడ మిగతా వాళ్ళతో పోలిక కాదండి. ఆధ్యాత్మికత మార్గం అన్నది ఎవరికి వారే. ఎందుకంటే ఎంతమంది అదంతా మనకు ముఖ్యం కాదు. తీవ్రమైన తపన ఉన్న ఎంతమందో తరించిన వాళ్ళు ఉన్నారు చిన్న వయసు నుంచే. ఆ తపన మనకి ప్రాపంచిక వస్తువుల మీద ఎందుకు ఉంటుంది అది విమర్శించక్కర్లే. మనకి ఇంద్రియ సుఖాల కంటే అతీత సుఖం మనకి తెలియట్లేదు.